మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తెచ్చుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలే, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యంనిచ్చి తిరిగి ఆయన మాటలో వినగలిగే భాగ్యం, గ్రహించగలిగే హృదయము, ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకోండే అవకాశం మనకి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవునికి, మన ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన సమర్పించుకుంటూ ఈ దినం ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నారు. అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వల్లే ఎప్పుడు మొవ్వ వేయుతుంటారు, అంటే ఫలించేవారుగా ఉంటారు. వారి మొవ్వ జీవితం అనేది, అంటే భక్తి జీవితం అనేది ఖర్జూరపు చెట్టు నిత్యము మొవ్వ వేయుతూ ఏ కాలం వచ్చినా మొవ్వ వేస్తుంటుందంటే వారి భక్తి జీవితం కూడా అలా మొవ్వ వేయుతూనే ఉంటుంది బ్రతుకు దినాలని చెప్తే, వాటిది ఎలాంటిదంట, ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురు, లేబోనుల మీదున్న దేవదారు వృక్షం వలె వెదుగుదురు. భక్తి జీవితంలో దేవుని సంతోషపెట్టే విధంలో వారు ఎదుగుతారు అని రాయబడింది. దేవుని పిల్లరా, నా జీవితంలో కూడా ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేయుతూ, లేబోనులో దేవదారు చెట్ల వలె ఎప్పుడు ఎత్తైన స్థానంలో ఎదిగే వారిగా మనందరం ఉన్నట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోక తండ్రి నాయన, నీ కృపగలిగిన నామానికి వందనాలు నైనా. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేయుచుంటారన్నావు తండ్రి. అవును నైనా, ఖర్జూరపు చెట్టు వలె మేము మొవ్వ వేయుచు లేబోనులో ఉన్న దేవదారు చెట్టు వలె మా భక్తి జీవితాలు ఎదుగునట్లు కృప చూపి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎవరి జీవితాలు అయితే భక్తి జీవితంలో ఎదుగుదల లేకున్నారు అట్టివారు నేను ఎదుగుదల కలుగునట్లు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాయినా. ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డల్ని, చదువులకు వెళుతున్న బిడ్డల్ని, వ్యాపారాలకు వెళుతున్న బిడ్డల్ని, చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు ఆశీర్వదించి రాకపోకలో కృప చూపి వారి కష్టాజితాన్ని వారు అనుభవించినట్లు మంచి ఆరోగ్యమే దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.